నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజీవయ్యకు అసమ్మతి సెగ తగులుతూనే ఉంది. అయితే ఇదివరకే అసమ్మతి నాయకులు అందరూ కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే సంజీవయ్యకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వకూడదని అధిష్టానానికి తెలిపినా అధిష్టానం మాత్రం ప్రజల్లో సంజీవయ్యకు ఉండే ఓటు బ్యాంకు మీద నమ్మకంతో ఎమ్మెల్యే సంజీవయ్యపై సానుకూలంగానే ఉంది. అయితే అసమ్మతి నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంజీవయ్యకు టికెట్ అధిష్టానం ఇవ్వకూడదని అధిష్టానం వద్ద బలంగా చెబుతున్నారు. ఈ రోజు కొంతమంది అసమ్మతి నాయకులతో జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ రెడ్డి మాట్లాడినా అధిష్టానం పలుమార్లు తెలియజేసినా వినేది లేదంటూ ఎమ్మెల్యే సంజీవయ్యకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో నిలబెట్టినా కూడా నీకు ఎలా ఓట్లేస్తారు మీరే చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను 2014-19 నిన్ను 2 పర్యాలు ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్ళే. నువ్వు 2019 పాఠాలు 2014-19 నీకు గెలిపించాలి. ఈ రోజు వ్యతిరేకం చేస్తుంటే నువ్వు ఎలా సీట్ తెచ్చుకున్నా కూడా గెలవగలుగుతావు. ఇది నువ్వు ఆలోచించుకోవాల్సిన ఎంతైనా ఉంది. పార్టీ అధిష్టానం కూడా నేను ఆలోచించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉండే విధంగా అభ్యర్థిని మార్చి మళ్ళీ జగనన్న మేమందరం కష్టపడి ఎవరైనా అభ్యర్థిని ప్రకటించినా మాకు ఇబ్బంది లేదు. మమ్మల్ని ఎవరికి పనిచేయమన్నా మేము పనిచేస్తాం, కానీ సంజీవయ్యకి ఎట్టి పరిస్థితుల్లో మేము పనిచేసేది లేదని చెప్పి కూడా పెద్దలకు కూడా అధిష్టానం కూడా తెలియజేశాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న మన కార్యకర్తలు అందరం కూడా అదే నిదానంతో మన జగనన్నకు కూడా వెళ్లే విధంగా మనం తెలియజేస్తాము. ఇబ్బంది లేదు. మరి ఇంకా మా పెద్ద ఆయన సత్యనారాయణ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగనన్న ముద్దు, బై బై సంజీవన్న, తెలుగుదేశం పార్టీలో కష్టపడి నష్టపడి వైఎస్ఆర్సీపీ జెండా మోసి గెలిపించుకుంటే 63,000 ఓట్ల మెజారిటీతో నిన్ను గెలిపించుకుంటే నీకెందుకయ్యా తెలుగుదేశంలో? నువ్వు ఎందుకు వాళ్ళని కోరుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నావు? నీతోనే ఉన్నాం కదా. ఆ 5 సంవత్సరాలు చూస్తే రాముడు మంచి బాలుడు అన్నట్టుంటుంది. ఇప్పుడేమొచ్చిందా? అపరిచితుడు లాగా విచ్చిరావే మన కార్యకర్తల మీదనే. ఏమన్యాయం చేసినావా? డబ్బు బాగొట్టుకున్నావు. తిరిగి పని పాట లేకుండా నీ చుట్టూ తిరిగి నీ విజయాన్ని గెలిపించావే. మేమేం అన్యాయం చేశాం? అవతల వాళ్ళు ఒకడు పాలమల్లి గారు ఉన్నాడు, ఒకడు నాయుడుపేటలో. వాడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి చెప్తుంటాడు, రే పాలమల్లిగా అంటే అవునురా నేను పాలమల్లి గారిని, నాకు ఒక సైకిల్ 2 క్యాన్లు ఉండేరా అని. వాడిని లేడు. నిద్ర లేస్తే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఈ రోజుకి అనేక కేసులు పెట్టిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని